పల్లెటూరు వాతావరణం అయితే మటుకు బాగుంది. పల్లెటూరులో ఏం చెబుతున్నారంటే ముసలోళ్ళని అడిగిన మా అమ్మమ్మ వాళ్ళని మా నాయనమ్మల్ని అడిగిన మా ఎట్టుంది జగన్ మరి కొత్తగా వచ్చాడు, అందులో కరోనా వచ్చింది, మరి ఇబ్బందులు ఉంటాయా? ఆయన మా పెద్ద మనవడు పెద్ద కొడుకు. ఎందుకంటే మాకు తెల్లారలేకి ఇంటికి వస్తుంది. ఇంతకుముందు ఆంధ్ర బ్యాంక్కి సిండికేట్ బ్యాంక్కి పోయి చూసి పొద్దుగూకినాక అయ్యా బండ్లు తీసుకురండి, రిక్షాలు తీసుకురండి అని ఫోన్లు చేసేది. రేపు రమ్మంటే ఇంటికి వచ్చేది. ఇవాళ తెల్లారలేకి 2750 రూపాయలు వస్తే పెద్ద కోళ్ళకు ఒక 500, చిన్న కోళ్ళకు ఒక 500 ఇచ్చి తక్కిడినే దగ్గర పెట్టుకుంటే ఆ 500తో మళ్ళీ పింఛన్ వచ్చిందాక మమ్మల్ని ఇలువుగా జాగ్రత్తగా చూసుకుంటారు అని పల్లెటూరు వాతావరణం బాగా ఉంది. ఒక పార్టీ లేదు, ఒక మతము లేదు, ఒక కులము లేదు, అందరికీ సమానంగానే వస్తున్నాయి. ఎవరికన్నా ఆస్తులు ఎక్కువ ఉన్న వాళ్ళకి పింఛన్లు అర్హత లేని వాళ్ళకి అవి మటుకు తీసేశారు. అవి ఎందుకంటే వాళ్ళకి 10 ఎకరాలు ఉంది. ఇప్పుడు మా కమ్మోళ్ళ ఒక ఉంది వేసేబా నా పింఛన్ తీసేసింది అయ్యా, ఎందుకు వదిన 10 ఎకరాలు నా పేరు మీద ప్యాచ్ బుక్ ఉంది అట్లయితే తీసేస్తారు. అవి తీసేయరు, అవి లైన్లో పెడతారు, మళ్ళీ అయినా ఇస్తారు, ఇబ్బంది ఏం పెట్టరు. అంటే దాన్ని అట్టాటి తప్ప ఎవరు రైతు ఇవాళ సంతోషంగా పల్లెటూళ్ళకి వచ్చి చూస్తే రైతు సంతోషంగా ఉన్నాడు. 1500 అమ్ముతుంది బస్తా. ఇప్పుడు ఈ సంవత్సరం బాగా పంట నిరుడు కొంచెం దెబ్బతిన్న, ఈ సంవత్సరం పంట బాగుంది, రేట్లు ఉన్నాయి. మరి దానికి తగ్గట్టు రైతు భరోసా పడుతుంది, అమ్మఒడి పడుతుంది. మరి 45 సంవత్సరాలు మహిళలకి 18,000 పడ్డాయి. అంటే దసరా 3 రోజులు ఉంది అన్నంగా 18,000 పడ్డాయి. అందరూ ఈసారి తిట్టేమనరు, అయ్యో పండగ ముందు పడి పండగ చక్కగా చేసుకుంటాం. ఆయన ఇచ్చేస్తారు కాళ్ళు కమ్మోళ్ళకి, రెడ్డి గారికి, మాదిగా, జోగి, జొంగ, శాఖలి, కుమ్మరి, కమ్మరి ఏం కులము లేదు. ఎవరికైనా అర్హత ఉన్న వాళ్ళకి మటుకు ఖచ్చితంగా జరుగుతుంది. అయ్యా పరిపాలన మటుకు బాగుంది. ఈసారి జగనే రావాలా లెక్క అది. ఎందుకంటే ఆయన చేసిన పనులకి. సరే పెద్ద పెద్ద బిజినెస్లు అంటే వాటి గురించి మనకి సంబంధం. బీద సాద మటుకు మా తక్కువ సన్నగారు రైతులు బాగా చక్కగానే ఉన్నారు. వాళ్ళకి ఏ స్థితిలో కానీ, ఏ పరిస్థితుల్లో కానీ పెళ్ళాంకు డబ్బులు వస్తున్నాయి, భర్తకు డబ్బులు వస్తున్నాయి, పిల్లలకు డబ్బులు వస్తున్నాయి. ఇంకేంది అది అయిన ఎక్కిన కాలం నుంచి అదే లాక్డౌన్ లేకపోతే ఈ 5 సంవత్సరాలలో మన పరిస్థితి ఎంత మారిపోయేదో దేవుడు అది పెట్టాడు. కాబట్టి కరోనా గురించి చాలా ఇబ్బందులు అందరికి మనం చూసిందే దొంగతనంగా. ఆయన ఏమన్నా కోట్ల నిధులు తెచ్చుకొని దాచిపెట్టుకోవాలా జగను, కోట్ల నిధులు తెచ్చి ఎమ్మెల్యేలకి ఇలా, కోట్ల నిధులు తెచ్చి ఎంపీకి ఇలా, డైరెక్టర్గా గుమస్తాకు కూడా తెలియకుండా అకౌంట్లో పడిపోతున్నాయి డబ్బులు. వాళ్ళకి 10 రూపాయలు ఇచ్చే పరిస్థితి లేదు. బ్యాంకు కాడికి ఆడవాళ్ళని తీసుకొస్తే బ్యాంకు కాడ లైన్లో నిలబడి నీళ్ళని దప్పిగా మళ్ళీ వాళ్ళకి నీళ్ళు అందించడానికి ఒకళ్ళు ఉండాలి. ముసలి వాళ్ళకి మామూలు పింఛన్ తీసుకున్నప్పుడు ఉండి అమ్మ 10 మందికి ఇచ్చి రేపు రండి అమ్మంటే మళ్ళీ వాళ్ళని తీసుకొని ఇంటికి పోవాలి, మళ్ళీ రేపు రా. ఇవాళ పింఛన్లు చక్కగా పొద్దున్నే తీసుకుంటారు, పోయి 400 సంపాదించుకుంటారు. 8ంటికి పనికి పోవాలి వాళ్ళు, 6ంటికి వచ్చేస్తాను పింఛన్లు. 6ంటికి పింఛన్ తీసుకొని 8ంటికి తయారై బాక్సులు పెట్టుకొని వెళ్ళిపోయి మళ్ళీ 400 తెచ్చుకుంటారు. ఎట్ట పరిస్థితి, ఎట్ట పరిపాలన బాగలేదు. ఏదో చెప్పండి, ఎట్ట బాగలేదు, ఏ స్థితిలో బాగలేదు అనండి. ఇప్పుడు కమ్మగా చదువుకునే పిల్లలకి స్కూల్ కాడ నుంచి, డ్రెస్ కాడ నుంచి, రిబ్బిల కాడ అన్నీ వస్తున్నాయా. కూలీ నాలు చేసుకునేవాడికి మాకు ఇప్పుడు గొప్ప కళాకారులు టీడీపీలో పెడితే మా పేర్లు కొట్టేసారు. గొప్ప కళాకారులు మొన్న వచ్చేసింది 2వ రౌండ్, రేపు మళ్ళీ 1వ తారీఖు 2వ రౌండ్. అట్లా గేడ్ చేసి ఎవడు ఏ ఇంటికి ఏం వస్తుందో, ఏ ఇంటికి ఏం రాలేదని సో వాలంటీర్ల వ్యవస్థ కాకుండా గేడ్ చేసి ప్రజలకు మంచి చేస్తుంటే ఏం చేశాడు 18 సంవత్సరానికి గట్టిగా సింహాసనం కుర్చీలో కూర్చుంది. మరి 18 సంవత్సరాలకి ఇంత మార్పు వచ్చింది. ఇంకా ఈసారి చేతి ఒక 5 సంవత్సరాలు ఛాన్స్ ఇస్తే ఆయన ఎలాగ చేస్తారో ఆ నమ్మకం మాకుంది. అన్నీ లైన్గానే ఉన్నాయి, ఏమి కాదు. నెంబర్ 1గా ఉంది జగన్ పాలన. నెంబర్ 1గా ఉన్నాయి పథకాలు అన్నీ, అందరికీ అందినాయి పథకాలు. పథకాలన్నీ పేదల దాకా వెళ్ళట్లేదని ప్రతిపక్షం ఉంటుంది. దాని గురించి వాళ్ళు ఎట్టయినా అంటారు, ఇచ్చినా అంటారు, ఇరిగిపోయినా అంటారు. దాని గురించి పెద్ద ఇదేం లేదు. ఎక్కువ పథకాలు పెట్టి జనాలు సోమర్లు కూడా చేస్తున్నారని అంటున్నారు. దానిపైన ఏంటి పథకాలు ఎక్కువ పెట్టేసి జనాలు సోమర్లు చేస్తున్నారని ప్రతిపక్షం అంటుంది. దానిపైన వాళ్ళు పెట్టలేదా?
వాళ్ళు కూడా పెట్టారుగా కొన్ని పథకాలు. డ్వాక్రా గ్రూపుల పథకాలు చేయించి ఎంతోమంది అన్యాయం అయిన వాళ్ళు ఉన్నారు. డ్వాక్రా గ్రూప్ పథకాలు ఆడవాళ్ళకి పెత్తనం ఏంది? అది తప్పు కదా. ఆడవాళ్ళు పెత్తనం చేస్తే ఒంగోలు పోతున్నారు, 2-3 రోజులు రారు. ఇంటికాడ పిల్లల పరిస్థితి ఏంది, మొగుడు పరిస్థితి ఏంది? ఇవన్నీ చంద్రబాబు నాయుడే తప్పు చేసింది. జగన్ ఏం తప్పు చేయాలి, ఆయన మంచి చేశాడు. కాకపోతే ఆయన్ని నాకు రకరకాలుగా అంటున్నారు, అంతే. ఏం లేదు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్లు వాళ్ళు ప్రభుత్వం కాబట్టి వాళ్ళు చేస్తారు. ఎవరు వాళ్ళు అంటానే ఉంటారు, దాని గురించి ఎవరేం మాట్లాడడానికి లేదు. మొత్తం అప్పుల పాలు చేశాడు ఇలా అని అంటున్నారు. వాళ్ళు ఉన్నప్పుడు మనకు అప్పుల పాలే కాదు. ఉన్నప్పుడు ఏం లేవు, వాళ్ళు ఉన్నప్పుడు ఏం లేవు. ఎవరైనా అప్పు ఉన్నది కాబట్టి అందరూ అప్పు తెచ్చుకొని చేసుకుంటా ఉంటామే. దాని గురించి ఏం లేదు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అప్పులు ఉంటే ఇంకొకడు వచ్చినోడు తీరుతాడు. ఈసారి ఎవడొస్తాడో వాడు తీరుతాడు. ఈసారి ఎవరొస్తారో వాళ్ళు తీరుతారు. ఆయన కమ్మని మహారాజు మమ్మల్ని అందరినీ ఆదరిస్తున్నాడు. ఏ ఇబ్బంది చెప్పు, ఆ? ఎలా ఉంది చెప్పాలి. ఆయన పరిపాలనకి బ్రహ్మాండం, అదేం ఇబ్బంది లేదు నాన్న. పథకాలు ఎలా ఉన్నాయి? అబ్బో పథకాలు మాకు అన్ని అందినాయి, అన్ని పథకాలు అందినాయి నాన్న. మాకు ఇబ్బంది పథకాలు పేదల దాకా చేరట్లేదని ప్రతిపక్షం అంటుంది. ఎవరు అవన్నీ అనవసరం మాటలు మాట్లాడరు. అది వేలకు మాకు ఆయన అసలు ఆయన వచ్చినాక రామరాజ్యం అయింది మాకు నాయన. అసలు అట్లాంటి మహానుభావుడు లేడు. ఇంకా పెన్షన్ టైంకి వస్తుందా? మాకు కరెక్ట్గా తెల్లారెళ్ళకి వస్తున్నారు. ఏదైనా సమాచారం అందితే కానీ వాలంటీర్లు ఎలా ఉంది? వాలంటీర్లు ఇబ్బంది ఏం లేదు నాన్న. మాకు దేవుడు చూడు మహానుభావుడు. మరి చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉన్నది పరిస్థితి? అప్పుడు ఎందుకు నేను చెప్పుకోకూడదు, అవన్నీ ఎందుకు, అసలు అట్లాంటి ఎందుకు, అది చెప్పకూడదు. అని వద్దులేండి ఆయన. ఈసారి ఎవరు వస్తారంటే? ఈసారి చంద్రబాబు ఈయనే రావాలి, మాకు జగనే రావాలి. జగన్ నమస్కారం దండలు పెట్టుకుంటాం. చంద్రబాబు ఛాన్స్ లేదు, మాట్లాడకూడదు లేదు. పేద ప్రజలకైతే బాగానే ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు కూడా బాగానే ఉన్నాయి. స్కూళ్ళు బాగా చేశారు. ఇవన్నీ లెక్కేసుకుంటే బాగానే ఉందండి. స్కూల్ పరంగా ఇప్పుడు నాడు నేడు ప్రోగ్రామ్ సక్సెస్ అయినట్టేనా? అప్పుడుతో పోలిస్తే ఎలా ఉంది స్కూళ్ళు? ఎలా? చాలా బాగున్నాయండి స్కూల్ మాత్రం. పిల్లలకి బాగున్నది. భోజన పథకాలు బాగానే ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం పెట్టడం పైన మీ అభిప్రాయం చెప్తారా? ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు చెప్తున్నారు సార్, బాగానే ఉంది. పర్లా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నారా? మాట్లాడుతున్నారు కొంతమంది. ఇప్పుడు మా పిల్లలు కూడా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదివేది. పిల్లలు బాగానే ఉంది ప్రస్తుతానికి చదువు కూడా. వాళ్ళకి పాఠాలు అర్థమవుతున్నాయా ఇంగ్లీష్లో? అర్థమవుతున్నాయి, వాళ్ళు చెప్పగలుగుతున్నారు కూడా. అదే మొత్తం ఇంగ్లీష్ మీడియం సక్సెస్ అవుతుందండి. మిగతా పథకాలు ఎలా ఉన్నాయి అంటే ప్రతిపక్షం అంటే ఏంటంటే పథకాలన్నీ పేదల వరకు చేరట్లేదు అంటుంది, దానిపైన మీ అభిప్రాయం? చేరుతున్నాయి సార్, అలా అనుకునే వాళ్ళు వేరేమో కానీ డైరెక్ట్ ప్రజలకే అందుతున్నాయి కదండి. అవి పథకాలన్నీ అందుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్లో సక్సెస్ బాగానే ఉంది సార్. అది కొంతమంది వాలంటీర్లు అంటే పార్టీ అలా ఉండేవాళ్ళే కానీ మిగతా వాళ్ళందరూ బాగానే ఉంటుంది. చంద్రబాబు వస్తున్నారు వాలంటీర్లు ఇంకా రావటం చెప్పి ఇంకా చేపించి వెళ్ళిపోతుంటారు. ఏదైనా సమాచారం అందిస్తారు బాగా? అందిస్తున్నారు. పథకాలు ఎలా ఉన్నాయి? మిగతా పథకాలు ఇంకా వాటి విషయం తెలియదు. చంద్రబాబు మాకు బాగానే ఉన్నాయా? మాకు బాగానే ఉంది. పింఛన్ వస్తుంది, అమ్మకి తింటున్నాము, ఏ ఇబ్బంది లేదు. ఆయన గురించి మాకు బాగానే ఉంది. వాలంటీర్లు బాగానే చేస్తున్నారు. టైంకి వస్తున్నారు, చేస్తున్నారు, ఇబ్బంది లేదు. మిగతా పథకాలు ఎలా ఉన్నాయి? మిగతా అన్ని పథకాలు ఇస్తున్నారు ఉన్నాయా? అన్ని పథకాలు వస్తూనే ఉన్నాయి. చంద్రబాబు